హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మన థియేటర్లో రిలీజ్ అయింది. చూసాను గైస్ మూవీ మాత్రం ఓకే గైస్, నాట్ బ్యాడ్. స్టోరీలోకి వెళ్తే పోలీసుల దగ్గరికి అయితే ఒక కేసు వస్తుంది, ఒక మర్డర్ కేసు. ఒక అమ్మాయిని ఎవరో చంపేస్తారు గైస్. అయితే పోలీసులు ఎలాగైనా కేసుని మేము అంతకుని పట్టుకుంటామని రిపోర్టర్స్ దగ్గర ఛాలెంజ్ అయితే చేస్తారు గైస్. అయితే పోలీసులకి వేరే ఒక కేసు మీద అయితే డైవర్ట్ అవుతారు. అయితే వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు కదా, ఎలాగైనా ఆ కేసుని సాల్వ్ చేయాలి, మర్డర్ కేసుని. ఒక డిటెక్టివ్ని అయితే చాయిస్ చేస్తారు గైస్. అయితే ఎదురున్న డిటెక్టివ్ మన వెన్నెల కిషోర్ ఉంటారు. వెన్నెల కిషోర్కి ఈ కేసుని అయితే అప్పచెప్తారు. వెన్నెల కిషోర్ గారు ఈ కేసు టేకప్ చేస్తారు గైస్. అలా టేకప్ చేసిన తర్వాత అంతకుని అయితే పట్టుకుంటారు. అంటే ముగ్గురు మీద అయితే వాళ్ళు అనుమానం పడతారు గైస్. అయితే ఆ ముగ్గురిని అయితే ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత వెన్నెల కిషోర్ తెలుస్తుంది ఏంటంటే బాలు ఇంకా బ్రహ్మ అనే ఇద్దరు ప్రేమించుకుంటారు గైస్. అయితే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. అంటే బ్రహ్మ వాళ్ళ ఇంట్లో తనకి ఎవరు అంతగా ఇచ్చేయరు గైస్. ఇంట్లో అంటే చునకలుగా చూస్తారు తన్ని. అంటే అమ్మ నాన్న ఉండరు, అన్న సరిగ్గా చూడడు, తను బాధపడుతూ ఉంటుంది. అప్పుడే బాలు వ్యక్తి కలుస్తాడు గైస్. వాళ్ళిద్దరు అలా ప్రేమించుకుంటారు. ఒకరోజు నైట్ బర్త్డే సర్ప్రైజ్ ఇస్తాడు బాలు బ్రహ్మకి. బయటికి వాళ్ళ ఫ్రెండ్ సీక్రెట్గా తీసుకొస్తుంది బ్రహ్మని. తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక బ్రహ్మ వాళ్ళ ఫ్రెండ్ చనిపోతుంది గైస్, మేరీ. మరి ఆ మేరీని చంపింది ఎవరు అంటే ముందు డెడ్ బాడీ దొరికింది కదా, మేరీదే గైస్. మరి ఆ మేరీని చంపింది ఎవరు, దానికి వెనకాల ఎవరున్నారు? మన షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ వెన్నెల కిషోర్ ముగ్గురిని ఎంక్వైరీ చేస్తే ముగ్గురు ఒక్కొక్క స్టోరీ చెప్తారు గైస్. దాంట్లో ఒక ఇన్స్పెక్టర్ కూడా ఉంటాడు. మొత్తం నలుగురు ఉంటారు. నలుగురు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. దాంట్లో ఏది నిజం, మరి చంపింది ఎవరు, క్లైమాక్స్లో అంతకుడు ఎవరు మరి తెలిసిందా, మరి వెన్నెల కిషోర్ అంతకుని పట్టుకున్నాడా, మేరీని చంపిన అంతకుని, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, చూడొచ్చు. అంటే నాట్ బ్యాడ్. ఇప్పుడు వచ్చిన రాడ్ మూవీస్ కన్నా ఇది ఓకే గైస్, చూడొచ్చు. నాట్ అంత బ్యాడ్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే బోరింగ్, నాకు కూడా బోరింగ్ కొట్టింది గైస్. ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత మూవీ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నాకు నచ్చింది. వెన్నెల కిషోర్ వాళ్ళ అమ్మ నాన్న సెంటిమెంట్ దగ్గర చాలా ఎమోషనల్ బాగా అనిపించింది. ప్లస్ మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి ట్విస్టులు కూడా బాగా అంటే రాసుకున్నారు. ట్విస్టులు 4-5 ట్విస్టులు బ్రహ్మాండంగా పడ్డాయి. అవి కూడా ట్విస్టులు అయితే బాగానే ఉన్నాయి. నేనే ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు అవి బాగానే ఉన్నాయి. మరి కాన్సెప్ట్ లాస్ట్లో వచ్చే కాన్సెప్ట్ కూడా బాగానే తీసుకున్నారు. కానీ మూవీ ఫస్ట్ హాఫ్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా బాగా తీసుకెళ్ళి ఉంటే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక్కొక్క స్టోరీ చెప్పినప్పుడు అదే రిపీటెడ్గా అనిపించింది. ప్లస్ అక్కడ కొద్ది మనకి ఇది అనిపించింది గైస్. ఓకే, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.75, నాట్ బ్యాడ్, చూడొచ్చు గైస్. ఓకే, మీ దగ్గర ఉన్న థియేటర్స్లో ఈ మూవీ రన్ అవుతుంది గైస్. వెన్నెల కిషోర్ గారు అయితే చాలా బాగా చేశారు మూవీలో. ఆయన క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంకా అనన్య కూడా చాలా బాగా చేసింది. అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్, ఆమె కూడా బాగుంది. ఉన్నంతలో చాలా బాగా చేసింది ఆమె కూడా. మూవీ అయితే ఓకే గైస్, నాట్ బ్యాడ్. ఇప్పుడు వచ్చే రాడ్ మూవీస్ కన్నా ఇది కొద్ది బెటరే. చూడండి గైస్ మూవీ. ఓటీటీలో వాచ్ చేయండి మూవీని. అయితే థియేటర్లో చూస్తా అనుకుంటే చూడండి, అంత బ్యాడ్ ఏం లేదు, చూడొచ్చు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ.